వెంకటరెడ్డి గారు, నేను తిలక్ గారిని అడిగాను ఆ ప్రశ్నే. మీరు అమరావతి గురించి ఏదైనా మాట్లాడితే మీది గొడ్డలి పార్టీ అని, కిల్లర్ పార్టీ అని, ఒక సైకో పార్టీ అని ప్రచారం చేయాలని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా పార్టీ నాయకులకు చెప్తున్నారు. మీరు ఇంకా సరిగా చెప్పట్లేదు అని. మరి ఎలా ప్రశ్నిస్తారు మీరు? నిన్న డీజిల్ పెట్రోల్ దొరకకపోతే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బంకులోనే ఆపేశారని చెప్పి మాట్లాడారు నిన్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంకులను, తెలుగుదేశం బంకులను ఉంటాయి పెట్రోల్ బంకుల్లో. ఆ పెట్రోల్ బంకుల్లో పనిచేసి టీవీ ఛానల్ యాంకర్లు అయితే వాళ్ళకి మనం ఏం చెబుతాం కానీ అమరావతికి 2,50,00,000 2,70,00,000 మొత్తం 150 కోట్ల రూపాయలు ఏదైతే దాన్ని స్కామ్. ఎందుకంటే 98 రూపాయలు నార్మల్ డీజిల్ అయితే ఇది 153 రూపాయలు. అంటే లీటర్ 2,70,00,000 లీటర్లు పట్టుకెళ్ళిపోవాలని. అంటే ఇప్పుడు ఏంటంటే అమరావతికి ధనాన్ని, ఇంధనాన్ని మొత్తాన్ని అమరావతికి దోచిపెడుతున్నారు. ఇంధనం రెండు అమరావతి పేరు చెప్పి చంద్రబాబు నాయుడు గారు దోపిడీకి పాల్పడుతున్నారు. బాగా చెప్పారు. ధనము ఇంధనం రెండు బాగా చెప్పినందుకు మీకు వందనం. మాకు వందనం. అదే ధనము ఇంధనం రెండు పేరు చెప్పి చంద్రబాబు నాయుడు దోచుకుంటున్నాడు అక్కడ. అంతే తప్ప రాష్ట్ర ప్రజలకి అక్కడ దోచిపెట్టలేదు, లేదా అమరావతి ప్రాంతంలో ప్రజలకు కూడా ఏమి అందిస్తున్నటువంటి లేదు. అక్కడ తన కాంట్రాక్టులకు దోచిపెట్టి ఇక్కడ దోచుకుంటున్నాడు అనేది క్లియర్గా అర్థం అవుతా ఉంది. రెండో పాయింట్ ఇక్కడ క్లియర్గా వచ్చేటప్పటికి మనం ఇప్పుడు ఈ 2,500 కోట్ల రూపాయలు అద్దాలకు సంబంధించిన దాంట్లో జిఎస్టీ, న్యాక్, సేనరైజర్ ఛార్జెస్ ఈ మూడు కలిపితే ఇంకో 401 కోట్లు. అంటే మొత్తంగా ఏదైతే 2,540 కోట్లు ప్లస్ ఒక 401 కోట్లు, అంటే దాదాపు 3,000 కోట్ల రూపాయలు దీనికి సంబంధించి అవుతాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బేదరుపులు అరుస్తూ ఉంటారు. మరి 3,000 కోట్ల రూపాయల అద్దాలకు ఎట్లా ఖర్చు పెడుతున్నారు? ఎందుకంటే కొత్తగా ఒక పెన్షన్ ఇవ్వాల ఈ 2 సంవత్సరాల్లో. ఉన్న పెన్షన్లో 4 లక్షలు తీసేశారు. రెండోది వచ్చేటప్పటికి ఆరోగ్యశ్రీ లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఈరోజు వసతి దీవెన లేదు, చేనేత నేస్తం లేదు, ఆసరా లేదు, చేయూత లేదు, ఆడబిడ్డ నిధి లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో మందులు లేవు, రైతులకు యూరియా లేదు, ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. కానీ అమరావతిలో బిల్డింగ్కి అద్దాలకు మాత్రం 3,000 కోట్లు ఖర్చు పెడతామని చెబుతున్నారు. మరి ఒక స్కూల్ కూడా బాగు చేసింది లేదు, ఒక హాస్పిటల్ బాగు చేసింది లేదు, ఒక కాలేజ్ కట్టింది లేదు. అంటే ఏంటి ఈరోజు రాష్ట్రంలో మీకు ప్రయారిటీ ఏంటి? దోపిడీయే మీ ప్రయారిటీ. దోపిడీ ప్రయారిటీగా అంటే ఇవన్నీ ప్రజలకు సంబంధించినవి. మానిటరింగ్ ఉండాలి కదా సార్, జాగ్రత్తగా రూపాయి చూసి ఖర్చు పెట్టుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా దుబారా చేసేసి ఇది చేశారు సార్. జాగ్రత్తగా మీరు రూపాయి ఖర్చు చేసేవాళ్ళు అయితే ఇప్పుడు అమరావతి పేరుతో ఏదైతే ఈ రకంగా దోపిడీ అప్పులు చేసి మరీ దోపిడీ చేస్తారా? పాయింట్ నెంబర్ 1. రెండోది రామోజీరావు తద్దినం సభను ఒకటి పెట్టారు. అదే అంటే సంస్మరణ ఏదో అంటారు, నాకు అది సంస్మరణ సభను దానికి 10 కోట్లు పెట్టారు. నారా భువనేశ్వర్ గారు ఏదో మహిళల సభకు అటెండ్ అయ్యారని చెప్పి 5 కోట్ల రూపాయలు ఆ సభకి సంబంధించి ఇచ్చారు. యోగాంధ్రాన్ని ఒక 300 కోట్లు ఖర్చు చేశారు. చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాళ్ళు ఇట్లా ఖర్చు పెడతారా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇంటి మరమ్మతులకి కరకట్ల ఆయన కొంప కాదు అది, ఇంకోళ్ళ కొంప. వాళ్ళకి అర్థం కాదండి బాబు మీకు. వాళ్ళకి ఆ కొంప లేదంటే ప్యాలెస్లు అంటే వాళ్ళకి అర్థం అవుతుంది, ఇల్లు అంటే వాళ్ళకి అర్థం కావాలి. ఇల్లుకి ఫోన్ చేసి కొంప కొత్తనా అని చెబుతారు వాళ్ళు. వాళ్ళ భాష వాళ్ళకి ఇంటికి వస్తున్నా అని చెప్పరు, వాళ్ళ భాష అంత కాబట్టి ఆ భాషలో అని చెప్పాలి వాళ్ళకి. సో చంద్రబాబు నాయుడు గారు కరకట్ట కొంపకి 2.5 కోట్లు మరమ్మతులకి, ఆ దారిలో లైటింగ్ల ఖర్చు ఒక 5.5 కోట్లు, సిద్ధార్థ లోద్రాకి నెలకు 1 కోటి రూపాయలు, నెలకు 1 కోటి రూపాయలు. మరి మిగిలిన లాయర్కి ఇంకెన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలియదు. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియాలో కేసులు పెడతారు, ఇక్కడ నుంచి బెయిల్ వస్తే హైకోర్టుకి పోతారు, మళ్ళీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోతారు. ఏం ఫ్రీగా వాదించరు కదా, డబ్బులు ఇవ్వాలి కదా వాళ్ళకి సంబంధించి. ఇది ఒక ఖర్చు. అప్పటికి 30,000 మంది కన్సల్టెంట్లు పెట్టారు, 750 కోట్లు అన్ని డిపార్ట్మెంట్లు. ఏది మీరు అన్న మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు అన్ని డిపార్ట్మెంట్లో 30,000 మంది కన్సల్టెంట్లు, వాళ్ళకి సంవత్సరానికి 750 కోట్లు డబ్బులు. 38 మంది సలహాదారులు, ఒక్కొక్కరు 2.5 లక్షల నుంచి 4.5 లక్షలు 5 లక్షలు కూడా ఉంది. మీ గవర్నమెంట్ లో చాలా గట్టిగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. సార్ మేము 5 సంవత్సరాల్లో 30 మందిని పెడితే వీళ్ళు 2 సంవత్సరాల్లో 38 మందిని పెట్టారు. 38 నెలలు కూడా కాలేదు పరిపాలన, 23 నెలలు. 38 మంది సలహాదారులను పెట్టారు. మళ్ళీ విదేశీ పర్యటనలో, విహారయాత్రలు మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళు దావోస్ వెళ్ళి ఒక పెట్టుబడి తెచ్చింది లేదు కానీ దావోస్ వెళ్తున్నామని పబ్లిసిటీ కోసం ఇంగ్లీష్ పత్రికలకి, ఇంగ్లీష్ ఛానల్కి కోట్లాది రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు ఫ్లైట్ ఛార్జెస్ ఏదైతే ఫ్లైట్లు ఖర్చు సంవత్సరానికి 54 కోట్ల 63 లక్షలు. మళ్ళీ పవన్ కళ్యాణ్ కథనం, నారా లోకేష్ కథనం, మళ్ళీ వీళ్ళు పబ్లిసిటీ, టీవీ యాడ్లు, పేపర్ యాడ్లు ఇవన్నీ నన్ను చూసాం కదా మనం. అట్లానే మోడీ వస్తే అమరావతి సభకు ఒక 500 కోట్లు. కిలోమీటర్ అమరావతిలో రోడ్లు వేయడానికి మీరు అన్నట్టు 180 కోట్ల రూపాయలు. అది ఎంత దారుణం అంటే అది ఎక్కడో చూడండి. అమరావతిలో కొండవీటి వాగు నుంచి మణిపాల్ ఆసుపత్రి మీదుగా వారధి వరకు 3.5 కిలోమీటర్ల పొడవైన రోడ్డు వేయడానికి 631 కోట్ల 23 లక్షలు. అంటే ఒక కిలోమీటర్కి 180 కోట్ల 35 లక్షలు. ఈ ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు కిలోమీటర్ రోడ్డు వేయడానికి ఎవడో 100 కోట్లు ఖర్చు పెట్టింది లేదు. అంతా 20 కోట్లు, మహా అయితే 30-40 కోట్లు మ్యాక్సిమం అయితే. ఆల్రెడీ బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఇట్లాంటివి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టున్నారు.
సో ఇక్కడ హైవేలు ఎంత సార్ 20 నుంచి 22 కోట్లు పెట్టారు 180 కోట్లు అండి ఒక కిలోమీటర్ రోడ్డు వేయడానికి. ఈ విధమైనటువంటి దోపిడీ వరుసగా కనపట్లేదా? ఇది కాకుండా ఏదైతే ఇప్పుడు అమరావతిలో అమరావతి ఆవకాయని పెట్టారు, మీకు గుర్తుంటది, 5 కోట్లు అమరావతి ఆవకాయని, దానికి 5 కోట్లు దానికి 5 కోట్లు ఆవకాయకి. అమరావతి ఆవకాయ ప్లేస్ లో మిగిలిన అన్ని రాష్ట్రాల్లో అన్ని కాయలు పెట్టడం కోసమని సంవత్సరానికి 50 కోట్లని దాన్ని కేటాయించారు. అంటే పిఠాపురంలో పొట్లకాయ క్యాపిటల్ పచ్చడని ఏం లేదా పెట్టల, ఓన్లీ ఆవకాయనే పెట్టారు, పచ్చడని పెట్టల. నీళ్ళు ఎత్తి తోడిపోయడానికి పిచ్చి మొక్కలు బీగడానికి 100 కోట్లు, అది అర్థం అవుతుంది. ప్రతిసారి మన దొరికేదే. హ్యాపీ సండే అని ఒక ప్రోగ్రామ్ ఉందని మీకు ఎవరికైనా తెలుసా? నాకు తెలుసు సార్. హ్యాపీ సండే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు తగలేసి ఏదైతే ప్రతి నెల రెండవ ఆదివారం 4వ ఆదివారం యోగాను ఫిట్నెస్ క్రీడలు పెడతారంట, ప్రతి మున్సిపాలిటీలో పెడుతున్నారంట. ఇప్పుడు మన ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది. మరి ఈ ప్రోగ్రామ్ ఉందని ఎవరికైనా తెలుసా? విజయవాడలో విద్యుత్ సౌధ బిల్డింగ్ లో ఏదైతే పుదీనా మొక్క నాటడానికి 25 రూపాయలు, వేప మొక్క నాటడానికి 500 రూపాయలు. ఇది ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటే 2 సంవత్సరాల్లో 3,61,000 కోట్లు అప్పు చేసి ఇది చేసేటటువంటి వ్యవహారాలు. రైట్. తిలక్ గారు, మామూలుగా క్యాపిటల్ అంటే ఏ రాష్ట్రానికైనా అదొక గ్రోత్ ఇంజన్ కావాలి, రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చేలా ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో గ్రోత్ ఇంజన్ కావాల్సిన దాన్ని ఒక గుదిబండలా తయారు చేస్తున్నారా ఈ రాష్ట్రానికి? ఇప్పుడు గ్రోత్ ఇంజిన్ కాదండి, అక్కడ 1,00,000 జనాభా లేదు, మీకు ఎట్లా ఆదాయం ఉంటుంది? అవును, ఆ రాజధానిలో జనాలు 1,25,000 దాకా ఉన్నారని ప్రయత్నించారు, అంతకు మించి. కానీ రాజధానిలో నిర్మాణాల ఖర్చు అంతా ఎక్కడ చేస్తున్నారు? 29 గ్రామాలు. అమరావతి అవినీతి అనేది ఒక ఆస్పెక్ట్. అక్కడ తెలుగుదేశం వాళ్ళకి కావలసిన విధంగా దోచుకోవడానికి కావలసిన చర్యలు చేపట్టడం రెండోది. తెలుగుదేశం కాని వాళ్ళకి పెట్టే ఇబ్బందులు ఒక ఆస్పెక్ట్. ఎట్లా అంటే ఉదాహరణకి మీకు ఈ వారంలోనే తెలుగుదేశం ఎమ్మెల్యే పాష్యం ప్రవీణ్ గారి అనుచరులకి 200 ఎకరాల్లో లేఅవుట్ ఇచ్చారు. ఓకే, ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? 2025 డిసెంబర్లో మీకు జీవో 252 వచ్చింది. ఆ జీవో ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వాలి, దానికి పర్మిషన్ ఇవ్వాలంటే ఎక్కడ ఉంది అన్ని మొత్తం వెరిఫికేషన్ అన్ని జరగాలి, ఏమి జరగల, పర్మిషన్ ఇచ్చారు. ఎందుకు? అదే తెలుగుదేశం కాని వాళ్ళకి పర్మిషన్ రావు లేఅవుట్లకి. ఇక్కడ ఏమవుతుందంటే ల్యాండ్ పూలింగ్కి ఇచ్చిన వాళ్ళకి, భూములు ఇచ్చిన వాళ్ళకి 1000 గజాలు ఇవ్వడానికేమో ఇబ్బంది ఆయనకి. వైసీపీ వాడు కావాలని ఉద్దేశపూర్వకంగా అదంతా నాశనం చేయడం కోసం ఇవ్వలేదు. ఆయన మాట ఒప్పుకుందాం. మరి నువ్వు 2 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నా? ఒక ఆస్పెక్ట్ అది. అంటే ల్యాండ్ పూలింగ్కి భూములు ఇచ్చిన, ఇంకో పక్కన ఏం చేస్తారు? ల్యాండ్ పూలింగ్కి బయట ల్యాండ్ ఎక్విజిషన్ లేని వాళ్ళు, ల్యాండ్ ఎక్విజిషన్ ఏరియాలో లేని తెలుగుదేశం వాళ్ళకి వెంచర్ కి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పర్మిషన్ ఇస్తారు లేఅవుట్. ఈ దోపిడీ అండి ఇది. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది. ఇంత దోపిడీయా ఇది? ఇప్పటి వరకు మీరు చెప్పే లెక్క అద్దాలు ఇవన్నీ చెప్పారు. అవును, రేపు ఇంకా పూర్తి అవ్వలేదండి. దీనికి రంగులు వేయాలా, పూల మొక్కలు పెట్టాలా, మళ్ళీ పెయింటర్కి ఎక్కువ ఉంది, ఇంకా మళ్ళీ ఒక 3,000 కోట్లు, ఈ మధ్య పూల మొక్కలు బయటకు వచ్చింది. పెయింట్ ఖర్చు ఎక్కువ, ఒక మొక్క ఎంత ఖర్చు పెట్టారనేది. మళ్ళీ ఫర్నిచర్ కావాలి కదా సార్? ఫర్నిచర్ కావాలి. అవును. ఇందువల్ల ఇది ఎంత, అందుకే ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు నిరంతర ప్రక్రియ ఇది అని. ఏది అవినీతి అనేది. అందువల్ల ఇది ఈ అవినీతికి ఏమాత్రం ఫుల్ స్టాప్ గా పడదు. కానీ కామా పడాలంటే కేంద్ర ప్రభుత్వం కదలాలి, వాళ్ళ మద్దతు లేదని నిరూపించుకోవాలి, వాళ్ళ పాత్ర అందులో భాగస్వామ్యం లేదని నిరూపించుకోవాలి. అమరావతిలో వాళ్ళు చేసేది ఇప్పుడు రాష్ట్రం మొత్తానికి ఖర్చు పెట్టాల్సిన అమౌంట్ ఇక్కడే ఖర్చు పెడతాం అన్న ధోరణిలో పెడుతున్నారు. అవును. ఇప్పటి వరకు మనం జరుగుతున్న చర్చ ఏంటి? తాత్కాలిక భవనాలు నిర్మించారు, మళ్ళీ నిర్మిస్తున్నారని. ఆయన కేసులో దొరక్క ముందు హైదరాబాద్ సెక్రటరియట్ లో టెంపరీ రిపేర్స్ అని ఎంత ఖర్చు పెట్టారు? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? ఆయన ఇల్లు కట్టుకుంటే హోటల్లో ఉండి ఎంత ఖర్చు పెట్టారు? హోటల్ బిల్ ఎవరు పే చేశారు? అందులో రూపాయి అంటే ఆయనకి లెక్కలేదు అసలు గవర్నమెంట్ డబ్బు అంటే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ తిలక్ గారు. ప్రభుత్వం అడుగు ముందుకు వేయకపోతే ఈ అవినీతి ఇది ప్రపంచంలోనే ఒక ఎగ్జాంపుల్ గా మిగులుతుంది. యూనివర్సిటీ ఆఫ్ కరప్షన్ అని చెప్పేసి అమరావతిలో పెట్టేసి ట్రైనింగ్ ఇవ్వచ్చు.